అందుకు నేను కూడా మ్యాజిక్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మ్యాజిక్ నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే ఆయనలాగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆయన ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా నీకు? ఆయన ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? తెలుసు. తాతగారి దగ్గర. నిజం అలీగారు, మీ తాతగారి దగ్గర నేర్చుకున్నారా? అలీగారు అలీగారు ఇది చూడండి ఒకసారి. చూడట్లేదయ్యా, ఏమో ఇష్టం లేదేమో. అలీగారు ఆయన మ్యాజిక్ అంతా కూడా వాళ్ళ తాతగారి దగ్గర నేర్చుకున్నారు. సో అందువల్ల మరి నా తాతగారు లేరు కదా. సరే, ఇప్పుడు మిగతా వాళ్ళ తాతగారులు ఉన్నారు, వాళ్ళు నేర్చుకుని వాళ్ళకి అంగనవాళ్ళకి చెప్పండి. సరే, మిగతా తాతగారులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ముందు అలీగారి దగ్గర మ్యాజిక్ నేర్చుకొని అప్పుడు మ్యాజిక్ ప్రాక్టీస్ చేయాలి. అంతే కదా. హలో, నమస్కారం అండి రాజరెడ్డి గారు. సార్ నమస్కారం. చాలా కోపంగా చూస్తున్నారు గురు. చాలా కోపంగా చూస్తున్నారా? ఏం లేదు, ఆయన చక్కగానే చూస్తున్నారు. నీ కోపం ఉందా? సరే, ఇక్కడ చూసేవా చాలా మంది ఎంత బాగా కూర్చున్నారు. అందరూ కూడా ఒకటో తరగతి చదువుతున్నట్టున్నారు. మీరు ఒకటో తరగతి, 2 ఇంకా 3 4 5 మీ అందరికీ కూడా ఏబిసిడీలు వచ్చా? ఏబిసిడీలు వచ్చా? నేను ఒక్క రండి కడితే చూద్దాం. ఎవరో ఒక్కళ్ళు రావాలి. ఒక్కళ్ళు ఎక్కడ ఓన్లీ 1. కూర్చోండి అన్న, కూర్చో. నువ్వు కూర్చో. వెరీ గుడ్. నీకు ఏబిసిడీలు వచ్చా? నేను మాట్లాడతాను కదా, నువ్వెందుకు మధ్యలో? దగ్గర ఇదా అమ్మా, ఇట్రా రాంగ్ దగ్గర. నీ పేరు ఏం పేరు? నువ్వు మాట్లాడు సార్. నీ పేరేం పేరు? అంటే ఏంటో అర్థం తెలుసా? నేను తెలుసా? నాకు తెలుసు. ఏంటది నహిత అంటే? ఏంటమ్మా? నువ్వు భయపడ. నువ్వు ఆ అమ్మాయిని అసలు పిలిచింది దేనికి? ఏబిసిడీ వచ్చా లేదా? ఏబిసిడీలు వచ్చా? దగ్గర ముందుకురా. మా ఊరికి రైగటప్పు. సరే మాట్లాడు. నహిత ఏబిసిడీలు వచ్చు. క్యాపిటల్ లెటర్స్ వచ్చా? స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా. అరే, ఏబిసిడీలో స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా. అదే క్యాపిటల్ లెటర్స్ చెప్పు. క్యాపిటల్ లెటర్స్. ఏబిసిడీలు క్యాపిటల్ లెటర్స్. ఎందుకు సాగతీస్తున్నావు? ఏ బి అట్లా చెప్పాలి. అలా బాగుంది. ఇది క్యాపిటల్ లెటర్స్ కదా. దగ్గర రామ కొంచెం. నువ్వు ఎందుకన్నా కాసేపు. స్మాల్ లెటర్స్ అయితే ఎట్లా ఉంటాయి? స్మాల్ లెటర్స్ చెప్పాలా? అదే కదా అడిగేది. స్మాల్ లెటర్స్ ఎట్లా చెప్తారు? క్యాపిటల్ లెటర్స్ ఏమో పెద్ద ఏ అని రాస్తాము, స్మాల్ లెటర్ ఏమో ఏ అని రాస్తాం కదా. దాన్ని ఎట్లా పలకాలి అని అడుగుతున్నాను. అదే నేను అడుగుతున్నా. సరే చెప్పు, ఎట్లా పలుకుతారు సార్ ఎవరన్నా? అది కూడా ఏ, ఇది కూడా ఏనే కదా. మరి స్మాల్ నాకు తెలుసు. సరే మాట్లాడు, చెప్పు. క్యాపిటల్ లెటర్ అయితే ఏ, స్మాల్ లెటర్ అయితే ఏ, మరి బి అయితే బి, స్మాల్ లెటర్ అయితే బి, సి, డి, ఎఫ్. ఓరని దుంపదాగా ఇట్లా పలకాలనా? కొత్తగా ఉంది కదా ఇంగ్లీషు. ఓకే, నీకు టేబుల్స్ వచ్చామా? టేబుల్ కాదు, టేబుల్స్ అంటే తెలుగులో ఏమంటారు? ఎక్కాలి వచ్చా? ఇంగ్లీష్లో వచ్చా? చెప్పు. 5 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 2 5 ఎంత? 10. ఎవరన్నారు? ఏంటి అంత కన్ఫ్యూజ్ చేస్తాను? ఎవరన్నారయ్యా? ఎవరన్నారు? మా మిస్ చెప్పింది. ఇంత కోపం ఎందుకురా బాబు? ధరలు పెరుగుతున్నాయా లేదా? పెరుగుతున్నాయి. 2 5 10 కాదు కూడా 100. ఎందుకు ధరలు పెరుగుతున్నాయా లేదా? అవునండి,
2 5 10 పోయి ఇప్పుడు 100 అయింది. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్. ఓకే, రబియోల్ మనం ఇంకా తెలుగు వద్దు నాకు. సరే, ఓకే. ఏ స్కూల్ అమ్మా నువ్వు? ప్రియదర్శిని. ఏంటి ఇట్లా చూపిస్తుందేంటి? ఇట్లా చూపిస్తున్నావు అంటే ఏంటి? స్కూల్ ఏంటండి? ఎక్కడుంది ఇక్కడ ఇది? అదేనా? నీ టీచర్ పేరు ఏం పేరు? మెహతాబ్ టీచర్. మెహతాబ్ టీచర్. మెహతాబ్. ఏంటది? మెహతాబ్ టీచర్. మెహతాబ్ టీచర్. మెహతాబ్ టీచర్. మెహతాబ్ టీచరా? అంటే నీకు తెలుసా ఆవిడ? నేను ఆమె కలిసి చదువుకున్నాను. ఎక్కడ? ఇక్కడ యాగంటిలో. నిజమా? యాగంటిలో ఉన్నారా మీ టీచరు? అబద్ధం ఆడుతుంది అమ్మాయి. అబద్ధం ఆడుతున్నావా? చేతిలో ఏంటది? నేషనల్ ఫ్లాగ్. జెండా. పైకెత్తు. దగ్గరికి రమ్మా. రా. సరే, ఇప్పుడు ఒక మంచి పాట పాడి ఆ అమ్మాయితో చెప్పాలి, ఓకేనా? మంచి పాట పాడు. జనగణ. జనగణమన అంటే ఇందాక అయిపోయింది కదా అక్కడ దగ్గర. సరే, ఊరికే భయపడుతుంది. వెళ్ళి కూర్చోకు. నహిత